ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మన రాష్ట్రంలో ప్రధానంగా దాదాపుగా అన్ని జిల్లాలు కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. అనేక జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులు అనేవి అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలుగా ఉన్నాయి. సో మన రాష్ట్రంలో అగ్రికల్చర్ అనేది ఒక అసెట్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు అనేక కొత్త ఆలోచనలను అమలు చేసే దిశగా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో 2014 తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో మనం చూసినట్లయితే సోలార్ని అనుసంధానించడం, ప్రధానంగా పంప్ సెట్స్కి, వీటితో పాటు డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటిని కూడా ప్రోత్సహించడం, ఆ రోజుల్లోనే డ్రోన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలు చేయడం, అగ్రిటెక్ పేరుతోటి ప్రత్యేకమైన సదస్సులు నిర్వహించడం, ఇలాంటి ఆలోచనలు అనేకం చూసాం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వ్యవసాయ రంగాన్ని చాలా విప్లవాత్మకంగా తీర్చిదిద్దాలనే అనేక ఆలోచనలు ఆయన చేస్తున్నారు. అందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన అనేది ప్రస్తుతం ఆచరణ దిశగా అడుగులు వేస్తుంది. నిన్న జరిగినటువంటి ఓ సమీక్ష కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది రాబోతుంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటికీ అనుసంధానమై ఏ విధంగా వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించాలనే దాని మీద ఖచ్చితంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ ఐఎస్ఏ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది పనిచేయబోతోంది. భారతదేశంలో ఈ విధమైనటువంటి ఆలోచన చేసిన నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిలవనున్నారు. మన దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించడానికి ఖచ్చితంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎస్టాబ్లిష్ అయితే ఎంతగానో దోహదం చేస్తుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.